ఓం నమో నారాయణ. మహాదేవుడు తాబేలు బొరుసుని ధరించిన మొక్కంటి కథ. దేవతలు దానవులు అందరూ ఏకమై పాల సముద్రాన్ని మదించి దానిలో నుంచి పుట్టిన అమృతాన్ని పొందాలని నిర్ణయించుకున్నారు. మందర పర్వతాన్ని తెచ్చి కవ్వముగా ఉపయోగించి సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో ఆ పర్వతం మొత్తం సముద్రంలో ఉన్న మట్టిలో కూరుకొని పోయింది. ఆ కవ్వము మట్టిలో కూరుకొని పోకుండా కాపాడే భారము విష్ణుమూర్తికి అప్పగించబడింది. మహానుభావుడైన హరి మందర పర్వతం మట్టిలో కూరుకొని పోకుండా ఉండడం కోసము తాబేలు అవతారం ధరించారు. క్షీరసాగర మదనం పూర్తయి అమృతం లభించే వరకు ఆ బాధను సహనంతో భరించారు. చివరికి అమృతం లభించింది. దాన్ని చూడగానే రాక్షసులు అమృతం తమదేనని దేవతలు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. రాక్షసులు దేవతలు వాళ్ళ కలహము ఎంతకు ఆగలేదు. శ్రీహరి జరుగుతున్న దాన్ని చూస్తున్నాడు. తన వీపు మీద మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి వాసుకుని తాడుగా ఉపయోగించి మదిస్తున్నప్పుడు కలిగిన బాధ అంతా ఇంత కాదు. కూర్మ రూపంలో ఉన్న వాసుదేవుడికి రాక్షసులు దేవతలు ఆ విధంగా పోట్లాడుకోవడం ఆగ్రహం తెప్పించింది. అసలు తను అంత బాధను సహించబట్టే కదా వాళ్ళు సముద్రాన్ని చిలికిన మందర పర్వతం మట్టిలో కూరుకుపోకుండా తిరిగిన అమృతం పెట్టిన ఇన్ని పనులు జరిగాయి కనుక ఆ అమృతం తనకే దక్కాలని పేర్చిపెట్టాడు. కోపం తగని కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి కోపంతో పాల సముద్రాన్ని ఇష్టం వచ్చినట్టు కల్పిస్తాడు. ఆయన ఆగ్రహానికి పాల సముద్రంలో ఉన్న నీరంతా భూమి మీదకి వచ్చి భూమి అంతా ఆక్రమిస్తూ ప్రవహించడం మొదలుపెట్టింది. అది చూసి దేవతలందరూ భయంతో వేండికొండ వైపు పరుగులు తీశారు. పరమేశ్వరుడికి కలుగుతున్న ప్రమాదాన్ని వివరించి రక్షించమని ప్రార్థించారు. మహాదేవుడు వెంటనే వచ్చి ఆ తాబేలును చంపి దాని వీపు మీద ఉన్న పెంకును ఊడదీసి దాన్ని తన కపాలమాల మధ్యలో ధరించాడు. అప్పటికి మాధవుడు శాంతించాడు. పరాత్పరుడు తాబేలు పొలుసుని ఆ విధంగా ధరించవలసి వచ్చింది. మహావిష్ణువు కూర్మావతారంలో ధరించినప్పుడు ఆ కూర్మం యొక్క వరాహం అవతారం ధరించినప్పుడు వరాహ అవతారం యొక్క కొమ్ములను పరమశివుడు తన యొక్క ఆభరణంగా దాచుకున్నాడు. అలాగే శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారం ఎత్తినప్పుడు కూర్మావతారం తీసుకున్నప్పుడు అతనిని చంపి దాని మీద ఉన్న దాని పెంకును తన కపాలమాలలో మధ్యలో ధరించినాడనమాట. ఈ విధంగా శ్రీహరికి క్షీరసాగర మదనంలో పరాత్పరుడు శివుడు విష్ణువు ఇద్దరూ కలిసి ఒకరికొకరు పరస్పర సహాయం చేసుకొని దేవతలకు అమృతాన్ని పంచిపెట్టినారు అన్న విషయము తెలుస్తున్నది. హరి ఓం తత్సత్.